శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు సందేశంలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఇక నీ కష్టాలన్నీ అంతమైపోయాయమ్మా. స్వయంగా నేనే నీ కోసం దిగి వస్తున్నాను. ఆలస్యం చేయకుండా వెంటనే విను తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఏ బిడ్డల కర్మఫలాలైతే తీరిపోయాయో, ఏ బిడ్డలైతే బాబా గారికి అతి మక్కువ అయ్యారో, ఏ బిడ్డలైతే బాబా గారు చూపిన మార్గంలో నడిచారో, ఆ బిడ్డల కోసం స్వయంగా ఆ తండ్రే నడిచి వస్తానని చెబుతూ ఉన్నాడండి. మీ ఇంటికి ఏ విధంగా అయినా కావచ్చు, ఆ బాబా గారి దర్శన భాగ్యం మా బిడ్డలకు కలగపోతూ ఉంది. మరి వాళ్ళల్లో మనం ఉన్నామా? అలాంటి బిడ్డలలో ఈ బిడ్డలు కూడా ఉన్నారా లేదా అనేది బాబా గారి సందేశం వింటే మనకి అర్థమవుతుంది ఫ్రెండ్స్. మరి ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఇక నీ కష్టాలన్నీ అంతమైపోయాయమ్మా. అది ఎప్పుడా అని అనుకుంటున్నావు కదా? నాకెంతో ఇష్టమైన గురువారం రోజుకి. ఆ గురువారం రోజుకి నీ కష్టాలన్నీ మాయమవుతాయి. అలా మాయమయ్యేలా నేనే చేస్తానమ్మా. అంతేకాదు, గురువారం రోజు ఒక శుభవార్త నీ చెవిన పడేలా చేస్తాను. నీ మనసులో ఒక సందేహం కలిగింది కదా, బాబా గురువారం రోజుకి నా కష్టాలన్నీ మాయమైపోతాయని అంటూ ఉన్నారు. మరి ఈరోజే కదా ఆ రోజు అని నీ మనసులో సందేహం కలిగి ఉండవచ్చు. అవును బిడ్డ, ఈరోజు గురువారమే. అందుకే ఈ వార్త నీ చెవిన పడుతూ ఉంది. మరు గురువారానికల్లా నీ కష్టాలన్నీ మాయమైపోతాయమ్మా. నీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతాను బిడ్డ. ఆ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో చూడడానికి సిద్ధంగా ఉండు. అయితే బాబా, నిజంగా గురువారానికి నా కష్టాలు తీరుతాయా అని అనుకుంటున్నావు కదా? ఖచ్చితంగా తీరుతాయమ్మా. ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో తల్లి. అది సరిగా లేదు. ఏది చూసినా భయమే, ఏ కష్టం వస్తుందో అన్న అనుమానమే. ముందు ఆ ఆలోచన విధానాన్ని మార్చుకో. జీవితం అంటే కష్ట నష్టాలు రాకుండా ఉంటాయా చెప్పు? దేనినైనా ఎదుర్కోగలను అనే మనోధైర్యం కావాలి నీకు. అది నీలో ఉంది, దానిని నువ్వు గుర్తించడం లేదు బిడ్డ. మనోధైర్యం అనేది నీలోనే కాదు, ప్రతి సాయి బిడ్డలో ఉంటుంది. దానిని వెలికి తీయాలమ్మా. ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు, దేని గురించి బెంగపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా నీ కష్టాలను ఎదుర్కోగలవో, అప్పుడు ఆ కష్టమే నిన్ను చూసి భయపడి పారిపోతుంది తల్లి. ఒక్క విషయం గుర్తించుకో బిడ్డ, ఈ లోకంలో ఏదీ కూడా శాశ్వతం కాదు. ఈ కష్టాలు కూడా అంతే అమ్మా, శాశ్వతం కాదు. నీ కష్టానికి తగ్గ పరిష్కార మార్గాలు ఎన్నో నీ ముందుంచుతాను. నేనున్నాను కదా తల్లి. అలా ఎందుకు వదిలేస్తానో చెప్పు? నేను ఎన్ని మార్గాలు నీ ముందు ఉంచినా కానీ నువ్వు వాటిని ఏమాత్రం గుర్తించటం లేదు బిడ్డ. పైగా నా బాబా నాకు ఏమీ చేయడం లేదని నన్నే అంటూ ఉన్నావు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. నీ సమస్యల పరిష్కారానికి నేను ఎన్ని మార్గాలు నీకు చూపిస్తూ ఉన్నాను. చూడు బిడ్డ, నువ్వు తప్పు చేసేటప్పుడు నీకు కొన్ని సంకేతాలు కూడా నేను పంపుతానమ్మా. వాటిని కూడా నువ్వు అసలు పట్టించుకోవడం లేదు. అవి చాలా ముఖ్యమైనవి తల్లి. నువ్వు అజ్ఞానంలో ఉన్నావు బిడ్డ. తప్పు చేయకుండా నిరోధించడమే నా కర్తవ్యం. ఎందుకంటే ఆ తప్పుల వల్ల నువ్వు కొత్త కష్టాలు కొనుక్కొని తెచ్చుకున్నట్టే. ఆ తప్పు చేయనీయకుండా నీకు నేను సంకేతాలు పంపుతాను. వాటిని ఎప్పుడైతే నువ్వు వెంటనే గుర్తించి ఆ తప్పులు చేయకుండా మానేస్తావో, ఆ రోజు నుంచి నీ పాపకర్మలన్నీ ఒక్కొక్కటిగా తగ్గించుకోవచ్చు. కొత్తవి చేయకుండా ఉండవచ్చు బిడ్డ. ఒక్కసారి ఆలోచించు. నీ పాపకర్మలన్నీ నేను తొలగిస్తూ ఉన్నాను. కొత్తవి చెయ్యనీయకుండా నీకు సంకేతాలు పంపుతూ ఉన్నాను. మరి నువ్వు వాటిని గుర్తించినట్లయితే అతి త్వరలోనే నీ జీవితం మారిపోతుంది. చూడమ్మా,
నీకు చెడు చేయాలని చూసేవారి మాటలే నువ్వు వింటున్నావు, కానీ నీ బాబా చెప్పే మాటలు కూడా అస్సలు వినడం లేదు. నీకు మంచి చెప్పేవారి మాటలు ఎందుకు పట్టించుకోవడం లేదు బిడ్డ? అది ఎవరైనా కావచ్చు, నీ బాబానే కాదు. ఎవరు మంచి మాటలు చెప్పినా అవి కొంచెం కఠినంగానే ఉంటాయి, కానీ వారిపై కోప్పడకూడదు బిడ్డ. వారు నీ మంచి కోసమే చెబుతూ ఉన్నారు. నేను చెప్పేది కూడా అదే కదా తల్లి. మరి ఈ బాబాపై కూడా కోప్పడతావా? మంచిగా ఉండమంటే అంత కోపం వస్తుందా నీకు తల్లి? చూడమ్మా, నీ దగ్గర నుంచి ఏదో ఆశించేవారు మాత్రమే నీకు తీయని కబుర్లు చెబుతారు. నీ జీవితం బాగుండాలి అనుకునేవారు మాత్రం కటువుగా ఉన్నా సరే నిజాలే మాట్లాడుతారు. దయచేసి అలాంటి వారిని దూరం చేసుకోవద్దమ్మా. ఎప్పుడైతే నీ మంచి కోరేవారు, నీకు మంచి చెప్పేవారు నీ చుట్టూ ఎక్కువ మంది ఉంటారో ఆ రోజు నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. దేని గురించి ఆలోచించాల్సిన పని అంతకంటే లేదు. నీ కర్మలు ఒక్కొక్కటిగా వారే తగ్గిస్తారు బిడ్డ. ఎందుకంటే నిన్ను తప్పు చేయనివ్వరు. తప్పు చేస్తే అది తప్పు అని గట్టిగానే చెబుతారు. కాబట్టి అలాంటి వాళ్లను, అలాంటి బంధువులను, అలాంటి స్నేహితులను పెంచుకో. నీ జీవితం గురించి చింతించాల్సిన అవసరం అస్సలు ఉండదు తల్లి. కానీ నువ్వు నీకు చెడు చేసే వాళ్ళ మాటలు మాత్రమే వింటూ ఉన్నావు. సరేలే, అది కూడా నీ తప్పు కాదులే బిడ్డ. ఎందుకంటే తీయగా మాట్లాడే వారి మాటలే నీకు నచ్చుతున్నాయి. ఒక్కటి గుర్తించుకోమ్మా, నీ ఎదుటివారు నిన్ను పొగుడుతూ తీయగా మాట్లాడుతున్నారంటే దాని అర్థమేంటో తెలుసా బిడ్డ? నీకు ఇంతకు ముందే చెప్పాను. వారు నిన్ను కిందికి లాగేయాలని అనుకుంటూ ఉన్నారు. వారు నీ నుంచి ఏదో ఆశిస్తూ ఉన్నారు బిడ్డ. కాబట్టి ఎప్పుడైనా సరే కఠినంగా మాట్లాడేవారే మంచివారని తెలుసుకో. ఇక నీ కర్మలన్నీ తొలగిపోతున్నాయమ్మా. నీ కర్మలు తొలగిన మరుక్షణమే నీ కష్టాలు అంతమయ్యి నీకు ఆనందం మొదలవుతుంది బిడ్డ. ఆ ఆనందాన్ని నేనే స్వయంగా నీ కోసం తీసుకువస్తాను. నన్ను ఆహ్వానిస్తావా అమ్మా? ఆనందంగా స్వీకరించు తల్లి. ఇక నువ్వు అనుకున్న జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవించబోతున్నావమ్మా. నా ఆశీర్వాదం నీకు ఇస్తున్నాను బిడ్డ. నీ సమస్య ఏదైనా సరే నాతో చెప్పుకో. నేను ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తాను. నువ్వు ఏ పని చేయాలన్నా నేను ఒకదానికి ఒక దారి చూపిస్తాను బిడ్డ. నువ్వే గుర్తించటం లేదు. నువ్వు నన్ను అడగాల్సిన పని లేదు. నేనే ముందుగానే నీకు ఒక మార్గం చూపిస్తాను. ఒకవేళ నువ్వు అది గుర్తించకపోతే నన్ను అడుగు. నేను మళ్ళీ మరొక మార్గం చూపిస్తానమ్మా. నీకొక మంచి జీవితాన్ని ప్రసాదించేదానికి 1,00,000 మార్గాలు నేను చూపుతూనే ఉంటాను బిడ్డ. నీ జీవితం మారాలి, సంతోషంగా నువ్వు ఉండాలనేదే నా కోరిక. దానికి ఎంత వీలైతే అంత, ఎన్ని వీలైతే అన్ని మార్గాలు నేను చూపిస్తాను. నా బిడ్డ కోసం నేను ఎంత కష్టాన్నైనా మోయడానికి సిద్ధంగా ఉన్నాను తల్లి. ఈ తండ్రికి విసుగు రాదమ్మా. విసుక్కుంటారేమో అని పొరపాటున కూడా అనుకోకు. నువ్వు ఎన్నిసార్లైనా సరే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పినా సరే ఈ తండ్రికి విసుగు రాదు బిడ్డ. చాలా ఓపికగా విని నీకొక మంచి పరిష్కార మార్గాన్ని చూపుతాను. నా దగ్గర మొహమాట పడొద్దమ్మా. కావలసిన ప్రతిదీ ఈ తండ్రిని అడుగు. నన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతావమ్మా చెప్పు? నా దగ్గర నీకు ఆ స్వతంత్రం ఉంది. కావలసిన ప్రతిదీ నన్ను అడుగు. అలా అడగడం వల్లే నీకు సరైన సమాధానం దొరుకుతుంది. ఇక ఎవరిని అడిగినా సరే వారికి ఉపయోగపడేవే చెబుతారు, కానీ నిన్ను పైకి లేపేవి కాదు. అందుకే ఏ సమస్య వచ్చినా, నీ మనసులో ఏ కోరిక ఉన్నా ఈ తండ్రికి నిర్భయంగా చెప్పు తల్లి. అన్నీ నేను తీరుస్తాను. సరేనా? ధైర్యంగా ఉండమ్మా. వచ్చే గురువారం నీకు ఒక మంచి వార్తను పంపుతాను. ఆనందంగా ఉండు బిడ్డ. ఈ తండ్రి రాక కోసం ఎదురు చూస్తూ ఉండు. ఈ తండ్రి ఆశీస్సులతో చల్లగా ఉంటావు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా తన సందేశాన్ని ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ కూడా పంపారండి. ఫ్రెండ్స్, ఈ సందేశం మీతోనే ఆగిపోకుండా ప్రతి బాబా బిడ్డకి చేరాలండి. మీకు తెలిసిన ప్రతి బాబా భక్తునికి కూడా వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారి సందేశాలు కనుక మీకు నచ్చుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి కొంతమంది సాయి భక్తులకి కూడా షేర్ చేయండి.
మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.